వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను సార్ అర్థమెటిక్ క్లాసెస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే యూనిట్ డిజిట్ అండి. నెంబర్ సిస్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ చాప్టర్ అనేది ఆప్షన్ ఇన్ఫర్మేషన్లో కూడా బాగా యూజ్ అవుతుంది. అంటే ఈ చాప్టర్ ప్రతి చాప్టర్లో కూడా యూజ్ అవుతుంది ఆల్మోస్ట్. సో జాగ్రత్తగా ఉండండి ఈ కాన్సెప్ట్ని. ఈ చాప్టర్లో డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కంటే ముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే చూద్దాం. సింపుల్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే మీనింగ్ ఏం లేదు, ప్లస్ మైనస్ డివిజన్ ఇంటూ వీటిని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాకుండా పవర్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. అంటే ఏదైనా ఒక నెంబర్కి పవర్ ఇస్తే ఆ పవర్ మొత్తంలో యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది, ఓకేనా. అలా కాకుండా మిస్లేనియస్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి, ఓకేనా. అంటే మ్యాక్సిమం ఈ 3 కేసెస్లోనే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, ఓకేనా. సో ఇవి నేర్చేసుకుంటే ఈ చాప్టర్లో మీ లక్ బాగుంటే మీ ఎగ్జామ్ హాల్లో ఒక క్వశ్చన్ వస్తే పక్కగా ఆన్సర్ పెట్టగలరు, ఓకేనా. సో లెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు యూనిట్ డిజిట్ అంటే తెలియాలి, ఓకేనా. మన చాప్టర్ నేమ్ ఏంటిది, యూనిట్ డిజిట్ అంటే యూడి. యూనిట్ డిజిట్ అంటే ఏంటో తెలియాలి. అంటే ఏంటంటే ఒకట్ల స్థానంలో ఉండే అంకె. అంటే ఒక నెంబర్కి ఒక డిజిట్కి నీకు ఐడియా ఉండాలి. ఏముండాలి, నెంబర్ ఒక సంఖ్య అంటే డిజిట్ ఒక అంకె. ఈ రెండింటికి నీ డిఫరెన్స్ ఐడియా ఉండాలి, ఓకేనా. నెంబర్ అంటే ఏదో తెలియాలి, డిజిట్ అంటే ఏదో తెలియాలి, ఓకేనా. 143 అనేది ఒక నెంబర్, ఓకేనా. అందులో 1 అనేది ఒక డిజిట్, 4 అనేది ఒక డిజిట్, 3 అనేది ఒక డిజిట్. ఒక్కొక్క డిజిట్కి ఒక వాల్యూ ఉంది. ఇది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి దీని వాల్యూ 3. ఇది 10ల స్థానంలో ఉంది, సో దీని వాల్యూ 40. ఇది 100ల స్థానంలో ఉంది, దీని వాల్యూ 100, ఓకేనా. ఇలా డిఫైన్ చేస్తారమ్మా. ఇప్పుడు మీకు అర్థమైపోయిందా, నెంబర్ అంటే ఏందో తెలిసింది, డిజిట్ అంటే కూడా ఏందో తెలిసింది. నెంబర్ అంటేనేమో మొత్తాన్ని కలిపి నెంబర్ అంటారు, డిజిట్ అంటేనేమో అందులో ఒక్కొక్క అంకెని డిజిట్ అంటారు, ఓకేనా. దానికి ఒక్కొక్క దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా. మన ఫోకస్ అంతా ఈ చాప్టర్లో ఓన్లీ డిజిట్, అది కూడా ఏ డిజిట్, యూనిట్ డిజిట్. అంటే చివరి సంఖ్య మీద మాత్రమే ఫోకస్ ఉండాలి. నీ రిమైనింగ్ అన్నీ మనకి అసలు లేవు, మన దృష్టిలో అవి పట్టించుకోమాట, ఓకేనా. వాడు ఎంత పెద్ద నెంబర్ అయినా పని మనం ఏం థింక్ చేస్తాము, ఓన్లీ చివరి డిజిట్ మాత్రమే థింక్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదామమ్మా. చూడండి, ఈ చాప్టర్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఒకటే కనుక్కుంటున్నాం. ఏం కనుక్కుంటున్నాము, యూనిట్ డిజిట్ మాత్రమే కనుక్కుంటున్నాం. సో మీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి, యూనిట్ డిజిట్ మాత్రమే ఉండాలి, ఓకేనా. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఓకేనా. అలా సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియో, ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఇమీడియట్గా. సో కైండ్లీ రిక్వెస్ట్ అమ్మా. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 1 2 9. అంటే ఏముంది, 1 + 2 + 9, ఓకేనా. యూనిట్ డిజిట్ రాసేసేయండి. సింబల్స్ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ ఇచ్చేయండి. 9 + 1 ఎంత, 10. ఎప్పుడు 10 వచ్చినా తీసేసేయండి. 10 పోతే ఇంకేం మిగిలిపోయింది, 2. ఆన్సర్ ఎంత, 2. ఇక్కడ చూడండి అమ్మా, 9 - 5 - 1 ఏముంది, 9 5 2. ఆ రిమైనింగ్ నెంబర్తో మనకు అవసరం లేదు. మన ఫోకస్ అంతా దేని మీద ఉండాలి, యూనిట్ డిజిట్ మాత్రమే ఉండాలి. సో 9 - 6, సో ఆన్సర్ ఎంత, 3, ఓకేనా. ఇందాక ఇక్కడ 10 వచ్చిందమ్మా, ఎప్పుడు 10 వచ్చినా రిమూవ్ చేసేసాలి. అదే డిజిటల్ సమ్ అయితేనేమో 9 వస్తే రిమూవ్ చేయాలి. ఎప్పుడు 9తో డివిజిబుల్ చేసినప్పుడు. బట్ ఇదేంటిది, యూనిట్ డిజిట్ కాబట్టి 10 చెక్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 1 9 6. 1 - 9 + 6, 1 + 6 7. 7 - 9 అంటే ఎంత, -2. సార్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ వచ్చింది, ఓకేనా. -2 అంటే ఏంటి, మీరు అక్కడ అంకెలో -2 చూసారా, చూడలేదు. మీ కింద నేను చెప్తున్నాను 10 వస్తే స్కిప్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి, 10లో 2 తీసేసేయండి. 10లో 2 తీసేస్తే ఎంత, 8. ఓకేనా. మైనస్ వస్తే మీనింగ్ ఎప్పుడు ఏదైనా ఏం చేయాలంటే
ఆ మైనస్ వాల్యూని 10లో ఉండి తీసేసేయండి, ఓకేనా. ఆ మైనస్ వాల్యూని ఏం చేయాలి, 10లో ఉండి తీసేసేయాలి. ఇక్కడ 2 ఉంది, 10లో ఉండి తీసేస్తే 8. ఒకవేళ -6 వస్తే అప్పుడు ఏం చేయాలి, 10లో ఉండి తీసేసేయాలి. ఆన్సర్ ఎంత, 4. ఒకవేళ -5 ఉంటే అప్పుడు ఏం చేయాలి, 5 వస్తుంది, ఎందుకంటే 10 తీసేసేయాలి. -13 ఉంటే 10 పోతుంది, అప్పుడు ఏమైంది, -3 మిగులుతుంది. -3 అంటే 7, ఓకేనా. ఇలా చేయాలి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు దాకా చేసినవి అన్నీ ప్లస్ మైనస్ మీద ఉన్నాయమ్మా. ఇప్పుడు ఏమున్నాయి, మల్టిప్లికేషన్స్ మీద ఉన్నాయి, ఓకేనా. ఏ ప్రాపర్టీ ఉంటే అదే ప్రాపర్టీని అప్లై చేయాలమ్మా. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ఇంటూ ఉంటే ఇంటూ. 9, 5, 3. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 9 × 5 ఎంత, 45. ఏంటిది, 45. మనం ఏం తీసుకోవాలి, ఓన్లీ 5 మాత్రమే తీసుకుంటాం. అంటే ఏంటి, ఈ చాప్టర్ మొత్తం యూనిట్ డిజిట్ దాని మీద ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ 5 × 3 ఎంత, 15. సో ఆన్సర్ ఎంత, 5. సో దీని ఆన్సర్ ఎంత, 5. దీని ఆన్సర్ ఎంత, 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 × 2, 2. 2 × 3, 6. 6 × 4 ఎంత, 24. 24లో చివరి నెంబర్ ఎంత, చివరి అంకె 4. నెక్స్ట్ ఇక్కడ 1 × 3, 3 × 5, 5 × 7. అబ్బో, ఇది చూడండమ్మా, రైలు బోగిలాగా ఎంత దూరం ఉందో. ఇది మొత్తం మనం చేసుకుంటామా, చెయ్యము. ఏదో చిన్న క్లూ ఇస్తాడు, మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి అమ్మా. క్వశ్చన్ లెంత్ ఎక్కువ ఉందంటే చదివేటప్పుడే 20 సెకండ్స్ అయిపోతుంది, ఓకేనా. అప్పుడు ఎగ్జామ్లో ఏం థింక్ చేస్తాడు, వీడు చదవటానికే ఎక్కువ టైం పడుతుందంటే అందులో తక్కువ టైంలో ఆన్సర్ అయిపోవాలి. సో అంటే ఏదో మంచి క్లూ ఉంటుంది, అలా ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని బట్టేసుకుంటే ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయినట్టే, ఓకేనా. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, అన్నీ ఏమున్నాయి ఇక్కడ, మల్టిప్లికేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్కడైనా ప్లస్ ఆర్ మైనస్ ఉందా, లేదు. అలా ఉన్నప్పుడు ఆ సిరీస్లో ఎక్కడ 5 ఉందా లేదా చెక్ చేయండి. ఎక్కడ ఏమైనా 5 ఉందా, 5 ఉంది. 5తో ఏ ఈవెన్ నెంబర్ అయినా ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఒకసారి, 0 వస్తుంది, ఓకేనా. అంటే 10 వస్తుంది, అంటే చివరిలో 0 వస్తుంది. అదే 5తో ఎనీ ఆడ్ నెంబర్, ఓకేనా, అప్పుడేమొస్తుంది, 5 వస్తుంది. ఇది ఎలాగో చెప్తాను చూడండి ఒకసారి, ఓకేనా. సో 5 × ఎనీ ఈవెన్ నెంబర్ అంటే సరిసంఖ్య, ఓకేనా. సరిసంఖ్య అంటే ఇదేనా, సరిసంఖ్యలు 4 కదా ఉండేది, అంటే 0 కూడా ఉంటుందిలే, అది అవసరం లేదు, ఓకేనా. 5 2 ఎంత, 10, 4 5 4 ఎంత, 20, 30, 40. చివరిలో ఎప్పుడు ఏమొస్తుంది మనకి, 0 0 0. అంటే 5 × ఎనీ ఈవెన్ నెంబర్ ఆన్సర్ ఏమొస్తుంది, 0. అలా కాకుండా ఎనీ ఆడ్ నెంబర్ అయితే ఏమొస్తుంది, 5 5 5 5, ఓకేనా. ఎప్పుడైనా అంటే నేర్చుకోవాలి కానీ బై హార్ట్ చేయకూడదు, ఓకేనా. 5 × ఈవెన్ నెంబర్ 0, 5 × ఈవెన్ నెంబర్ 0, అలా బై హార్ట్ చేయకూడదు. ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయి, అర్థమైపోయింది నీకు ఈజీగా, ఓకేనా. ఈవెన్ నెంబర్ అంటే 2, 5 2 ఎంత, 10, చివరిలో ఏముంది 0. సో ఏ ఈవెన్ నెంబర్తో అయినా 0. ఆడ్ నెంబర్ అంటే 1, 5 1 ఎంత, 5, చివరిలో ఏమొస్తుంది, ఎప్పుడైనా 5 వస్తుంది, ఓకేనా. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నామా అని షేర్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, 5 × 5 ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వేం చెక్ చేయాలంటే ఆ సిరీస్ మొత్తం మీద అక్కడ ఈవెన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేయాలి. ఎక్కడెక్కడ ఉంది ఈవెన్ నెంబరు, ఇదిగో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఓకేనా. అంటే 5 × ఈవెన్ నెంబర్ ఆన్సర్ ఎంత, 0. ఆన్సర్ చెప్పకుండానే, అంటే ఆన్సర్ చేయకుండానే పెట్టేయచ్చు, ఓకేనా. ఆన్సర్ ఎంత, 0. ఒకవేళ ఆడ్ నెంబర్ ఉంటే 5 అవుతుంది. ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, ఈవెన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేయాలి, ఓకేనా. ఎక్కడెక్కడ 5 ఉందా, ఇది ఇక్కడ 5 ఉంది, ఓకేనా. ఎక్కడ ఈవెన్ నెంబర్ ఉందా, ఇది ఎక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. 5 × 6 ఎంత, 30. సో ఆన్సర్ ఎంత, 0. ఎలా వచ్చింది, 5 × ఈవెన్ నెంబర్. నెక్స్ట్ 5 ఉందా, ఉంది. ఎక్కడ ఈవెన్ నెంబర్ ఉందా, ఎక్కడ ఈవెన్ నెంబర్ లేదు. అంటే ఆన్సర్ ఏంది, 5. ఎందుకంటే 5 × ఆడ్ నెంబర్సే కదా రిమైనింగ్ అన్ని, ఈవెన్ నెంబర్ లేకపోతే. సో ఆన్సర్ ఎంత, 5. గాయస్ అసలు ఏంటి ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ మనకి ఏం తెలియాలి, ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో తెలియాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ లాగా డెఫినేషన్ నేర్చుకుంటే యూజ్ లేదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది, అసలు అదంటే ఏందో తెలియదు, ఓకేనా. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదమ్మా, ఏదైనా ఒక నెంబర్ని ఆ నెంబర్ను డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడి దాకా రావాలి, 1 దాకా రావాలి. అలా ఏం చేయాలి, ప్రతిదానికి ఇంటూ చేయాలి. ఇప్పుడు ఏంటి, 5 ఫ్యాక్టోరియల్ ఏందో నాకు తెలియదు. సో 5 చెప్పాను, డిక్రీజ్ చేసుకుంటూ రా. 4 3 2 1. ప్రతిసారి ఏం చేయాలి, ఇంటూ చేయాలి. ఏం చేయాలి, ఇంటూ చేయాలి. దాని ఫైనల్ ఒక వాల్యూ వస్తుంది కదా, 120. దాన్ని ఏమంటారు అంటే 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, 120. ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదమ్మా, ఆ నెంబర్ నుండి డిక్రీజ్ చేసుకుంటే ఎక్కడ దాకా రావాలి, 1 దాకా రావాలి. ప్రతి నెంబర్ని ఏం చేయాలి, మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి అమ్మా, 3 ఫ్యాక్టోరియల్ కావాలి.
3 ఇంటూ 2 ఇంటూ 1 ఆన్సర్ ఎంత 6. ఇప్పుడు సేమ్ చెక్ చేయండి. n ఫ్యాక్టోరియల్ n ఇంటూ ఒకటి తగ్గుతుంది కాబట్టి n-1 n-2 ఇంటూ అండ్ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1 రావాల్సింది కదా 1 దాకా. ఓకేనా, ఇది నేర్చుకునే విధానం. అంతేకాని ఇది నేర్చుకుని ఇది అప్లై చేయకూడదు. ఓకేనా, దీన్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది అర్థమైపోయినట్టే. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే. చూడండి, ఏ ఫ్యాక్టోరియల్ వాల్యూకైనా యూనిట్ డిజిట్ అనేది ఒకటి వచ్చిద్దా రాదా, వస్తుందా రావట్లేదా చెక్ చేద్దాం. 1 ఫ్యాక్టోరియల్ 1, 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1 2, 3 ఫ్యాక్టోరియల్ డైరెక్ట్గా రాస్తున్నాను ఇంకా 6, 4 ఫ్యాక్టోరియల్ 24, 5 ఫ్యాక్టోరియల్ 120, 6 ఫ్యాక్టోరియల్ 720, 7 ఫ్యాక్టోరియల్ 5040 అండ్ సో ఆన్ n ఫ్యాక్టోరియల్. చివరిలో ఏమొస్తుంది 0. అంటే ఒకటి అబ్జర్వ్ చేయండి, మొదటి 4 ఫ్యాక్టోరియల్ కాకుండా తర్వాత వచ్చి ప్రతి ఫ్యాక్టోరియల్కి చివరిలో ఏమొస్తుంది 0. ఓకేనా, ఇది అర్థం కావడానికి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. బట్ ఇది నేర్చుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, అంటే చివరన ఉండే సున్నాల సంఖ్య ఎంత అని అడుగుతాడు. ఓకేనా, అందులో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ కాన్సెప్ట్ ఇక్కడే చెప్పేస్తాను. ఓకేనా, సో ఈ 4 డిఫరెంట్గా వస్తుంది. 1 ఫ్యాక్టోరియల్కి యూనిట్ డిజిట్ ఎంత 2, 2 ఫ్యాక్టోరియల్కి యూనిట్ డిజిట్ 3, 3 ఫ్యాక్టోరియల్కి 6, 4 ఫ్యాక్టోరియల్కి 4. ఇంక రిమైనింగ్ 5 నుండి ఇంకేదైనా బాని 1,00,000, 10 లక్షలు, 100 కోట్లు ఎంతైనా బాని చివరిలో ఏమొస్తుంది, ఎప్పుడు 0నే వస్తుంది. ఎందుకు వస్తుంది, మధ్యలో ఒక 5 ఉంది, ఒక ఈవెన్ నెంబర్ ఉంది, అందుకే 0 వస్తుంది. ఓకేనా, అలాంటి చాలా ఉంటాయిలే, అది మీకు తర్వాత చెప్తాను. ఎన్ని 0లు వస్తాయి ఏంటి, అది ఇంకో టాపిక్ సపరేట్గా అప్పుడు చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ మీకు స్టార్టింగ్లో డిస్కస్ చేసిన విధానంగా సింపుల్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయమ్మా. అంటే ప్లస్ ఆర్ మైనస్ మీద, ఇంటూ మీద, ఫ్యాక్టోరియల్ మీద అయిపోయినాయి. ఇప్పుడు చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ ఏం ప్రాబ్లమ్స్, పవర్ ప్రాబ్లమ్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకి నెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి 1 నుండి 2 అండ్ సో ఆన్ 9 వరకే ఉన్నాయి. అంటే యూనిట్ డిజిట్ ఈ వీటిలోనే ఉండాలి కదా, లేదంటే 0. ఓకేనా, ఇక్కడ 0 కూడా రాసుకోండి, లేదంటే 0. ఈ 10లోనే కదా ఏదైనా యూనిట్ డిజిట్ ఉండిద్ది. అంటే పవర్ అంటే మీనింగ్ ఏంది, ఘాతము అంటే ఏంది, 3 పవర్ సంథింగ్ 50, దీన్ని ఏమంటారు పవర్. అలా 2 పవర్ 50 ఉంటే ఆన్సర్ ఏమొస్తుంది. ఓకేనా, లేదు 5 పవర్ 100 ఉంటే ఆన్సర్ ఏమొస్తుంది, 507 పవర్ 507. అంటే ఇక్కడ చివరిలో ఏముంది 7 అలా ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి, 507 సార్లు చేస్తే చివరిలో యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది. ఓకేనా, ఇది కనుక్కోవాలి. ఈ ప్రాబ్లమ్స్ మీకు తెలియాలంటే ఈ సింపుల్ బేసిక్స్ తెలియాలమ్మా. ఓకేనా, బేసిక్స్ కూడా కాదు, అన్ని నెంబర్స్ని ఎలా యూజ్ చేశాను, 3 కేటగిరీస్గా చేశాను. ఓకేనా, టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1లో ఏమేమి తీసుకున్నాను, 0, 1, 5, 6 ఇలాంటి నెంబర్స్ కనిపించినాయి చివరిలో, దానికి ఒక లాజిక్ ఉంటుంది. 4, 9 కనిపించింది అనుకో చివరిలో, దానికి ఒక లాజిక్ ఉంటుంది. ఇక్కడ చూడండి 7 ఉంది, అది ఎక్కడ ఉంది, టైప్ 3లో ఉంది. ఓకేనా, ఈ 3 టైప్స్ నేర్చుకుంటే ఈ చాప్టర్ అయిపోయినట్టే ఇంకా. ఓకేనా, జస్ట్ మీరు సింపుల్గా ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయండి. వన్స్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ అయితే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేస్తారు. అదే బై హార్ట్ చేస్తే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేస్తారు, కానీ ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ అయితే చేయలేరు. ఇక్కడ చేస్తారు క్లాసులు, ఎందుకంటే ఎటువంటి ప్రెజర్ ఉండదు కదా, మనకి టైం మనకి నచ్చినంత ఉంది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, టైప్ 1లో ఏమేమి డిస్కస్ చేస్తామంటే 1 పవర్ n, 5 పవర్ n, 6 పవర్ n, 0 పవర్ n. ఓకేనా, n ప్లస్ నీకు నచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. n ప్లస్లో 1 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, 10 పెట్టచ్చు, 50 పెట్టాను, 100 పెట్టాను, 507 కూడా పెట్టాను, నీకు ఇష్టం. 1 మిలియన్ అయినా పెట్టేసాయి. సెకండ్ మోడల్ ఏమిటి అమ్మా, 4 పవర్ n, 9 పవర్ n. థర్డ్ మోడల్ 2, 3, 5 7. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. తర్వాత ఒక చాప్టర్లో అడుగుతాను, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది. ఓకేనా, ఆ చాప్టర్ ఎందుకు ఫ్యూచర్లో మీకు అర్థమైద్ది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ కోడ్ అనేది 2, 3, 5 7 అనేది. ఓకేనా, నెక్స్ట్ టైప్ 1 ప్రాబ్లమ్స్ అమ్మా. ఏ ప్రాబ్లమ్స్, టైప్ 1 ప్రాబ్లమ్స్. టైప్ 1 ఇందాక మీకు ఏం చెప్పాను, 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ. ఓకేనా, ఈ టైప్ 1 ప్రాబ్లమ్స్లో ఏదైనా ఒక అంకెకి చివరిలో ఈ 4 ఉన్నాయి అనుకో, ఇక్కడ చూడండి అంకె 11, చివరిలో ఏముంది 1, ఇక్కడ ఒక అంకె చివరిలో ఏముంది 5. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 6, నెక్స్ట్ ఇంకా 5 ఉంది, 0 ఉంది, 0 ఉంది. ఓకేనా, ఇలా ఈ 4 ఉంటే దీనికి యూనిట్ డిజిట్ ఏమవుతుందంటే, యూనిట్ డిజిట్ అంటే ఏంటిది యూడి. యూడి ఏమవుతుందంటే ఇప్పుడు
ఇట్ సెల్ఫ్ అమ్మ, అదే ఆన్సర్. ఓకేనా, 0 పవర్ n అంటేనేమో 0. 0 పవర్ ఏదున్నా ఆన్సర్ ఏమొస్తుందమ్మా, చివరిలో 0నే వస్తుంది. 1 పవర్ ఏమున్నా 1 వస్తుంది. 5 పవర్ ఎనీథింగ్ ఉన్నా 5 వస్తుంది. 6 పవర్ ఎనీథింగ్ ఉన్నా 6 వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంది, V4 ఏ నెంబర్ వచ్చినా దాని పవర్స్ ఎంత రాసినా చివరికి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, యూనిట్ డిజిట్ 0 కావాలంటే 0 వస్తుంది, 5 ఉంటే 5 వస్తుంది, 6 ఉంటే 6 వస్తుంది. అంటే ఇక్కడ చూడండమ్మా, 1 పవర్ ఎనీథింగ్, ఒకటి పైన పవర్లో చాలా ఉంది, ఆన్సర్ ఏమొస్తుంది, యూనిట్ డిజిట్ 1 వస్తుంది. 1 పవర్ 9999, దీనికి ఆన్సర్ ఏమొస్తుంది 1, దీని ఆన్సర్ 1. ఓకేనా, ఈ నెంబర్తో మనకు అవసరం లేదు, మన ఫోకస్ అంతా ఏముండాలి, యూనిట్ డిజిట్ మాత్రమే ఉండాలి. 5 పవర్ ఎనీథింగ్ 5 ఎనీథింగ్ 5 ఎనీథింగ్ 5. ఓకేనా, 6 ఇక్కడ చెక్ చేయండి. ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ అమ్మ. ఓకేనా, అడ్వాన్స్డ్ అంటే ఏం లేదు, మళ్ళీ ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, ప్లస్ ఆర్ మైనస్ ఇంటూలోనే ఇచ్చాడు. ఎప్పటిలాగా ఏం చేస్తాము, యూనిట్ డిజిట్ కనుక్కొని ఏం చేస్తాము, వాడు ఏ ఆపరేషన్ ఇస్తే ఆ ఆపరేషన్ అప్లై చేస్తాము. ఆపరేషన్ అంటే మీనింగ్ ఏంది, ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ. ఓకేనా, వాడు ఏది ఇస్తే అది చేస్తాము. ఈ క్వశ్చన్ చూడమ్మా, 1 పవర్ ఎనీథింగ్ ఆన్సర్ ఎంత 1, 5 పవర్ ఎనీథింగ్ ఆన్సర్ ఎంత 5, 6 పవర్ ఎనీథింగ్ ఆన్సర్ ఎంత 6. మధ్యలో ఏ సింబల్స్ ఉంటే అదే సింబల్స్ రాయాలి. 1 + 5 ఎంత 6, 6 + 6 ఎంత 12, 12లో చివరి ఏముంది 2, ఆన్సర్ ఎంత 2, ఆన్సర్ ఎంత 2. నెక్స్ట్ సేమ్ ఇదే, 1 పవర్ ఎనీథింగ్ 1 మైనస్ 5 పవర్ ఎనీథింగ్ 5 ప్లస్ 6 పవర్ ఎనీథింగ్ 6 ఇంటూ 5 పవర్ ఎనీథింగ్ 5. ఈ 3 సింబల్స్లో ఫస్ట్ ఇంటూని సాల్వ్ చేయాలి. 6 5 ఎంత 30, 1 మైనస్ 5 ప్లస్ 30, 30 ప్లస్ 1 ఎంత 31, 31లో 5 తీసేస్తే ఎంత చెప్పండి 26, 26లో చివరిన ఏముంది 6, ఆన్సర్ ఎంత 6. ఓకేనా, ఇదిలా కనుక్కోవాలి. ఓకేనా, అంతేగాని ఏదో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్గా ఉన్నాయని భయపడాల్సిన అవసరమే లేదు. ఏదైనా పెద్ద టఫ్గా ఉందా చెప్పండి. యూనిట్ డిజిట్స్ ఎప్పుడైనా మీ అదృష్టం బాగుండి ఆ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే ఇక నుండి మీరు మర్చిపోండి, పక్కాగా ఒక మార్క్ మీ జేబులో ఉన్నట్టే. ఓకేనా, నెక్స్ట్ అంటే టైప్ 1 క్లియర్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏముంది టైప్ 2. టైప్ 2 ఏంటి, 4 పవర్ n 9 పవర్ n. ఇక్కడ నుండి అసలైన కథ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దాకా మనం చూపించింది జస్ట్ టీజర్లే, ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యింది. మీ స్టామినా ఏందో నా స్టామినా ఏందో రెండు బయటపడేది ఇప్పుడే. ఓకేనా, నేనేమో చెప్పడానికమ్మా నా స్టామినా, మీ స్టామినా ఏమో వినడానికమ్మా. ఓకేనా, సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కంటే ముందే మనం చిన్న బేసిక్స్ నేర్చుకుందాం, ఒక 2 minutes. ఓకేనా, ఇక్కడ చూడండి అమ్మా, టైప్ 2లో ఏమేమి ఉన్నాయి, 4 పవర్ n 9 పవర్ n. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏ పవర్లో అయినా 2 ఉంటాయి. ఓకేనా, 4 పవర్ ఈవెన్ నెంబర్, సారీ ఫస్ట్ ఆడ్ నెంబర్ వద్దాం బాగుంటుంది. 4 పవర్ ఈవెన్ నెంబర్. ఓకేనా, అర్థమైందా. సో ఇక్కడ కూడా అంతేనా, 9 పవర్ ఆడ్ నెంబర్. ఏ నెంబరు ఆడ్ నెంబర్. 9 పవర్ ఈవెన్ నెంబర్. జాగ్రత్తగా వినండి, 2 minutesలో మొత్తం క్లోజ్ అయిపోయింది. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. 4 పవర్ ఆడ్ అంటే మీనింగ్ ఏంది, 4 పవర్స్ రాస్తున్నానమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు అందరూ ఈ పవర్స్ నేర్చుకోనమ్మా. 4 పవర్ 1 అంటే 4, ఎందుకంటే మీకు రీజనింగ్లో యూజ్ అవుతాయి ఇవన్నీ. ఓకేనా, 4 పవర్ 2 అంటే 16, 4 క్యూబ్ 64, 4 పవర్ 4 256. ఓకేనా, 4 పవర్ 5 1024, 4 పవర్ 6 4096. నాకు ఎలా గుర్తున్నాయి అంటారా, నేను స్టార్టింగ్ స్టేజ్లో బట్టి పోతానులే, ఇప్పుడు ఈజీగా అలవాటు అయిపోయినాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, యూనిట్ డిజిట్ మాత్రం మీద ఫోకస్ ఉన్నది. 4 6 4 6 4 6. 4 ఎక్కడెక్కడ వస్తుంది, 1 3 5. 1 3 5 ఏ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. అంటే 4 పవర్ ఆడ్ ఉంటే మీకు ఏం గుర్తు రావాలి, 4 పవర్ 1 గుర్తు రావాలి. 4 పవర్ 1 అంటే ఎంత 4, 4 పవర్ 1 అంటే ఎంత 4. అంటే 4 పవర్ ఆడ్ ఏదైనా ఉన్నని, అది ఎంత పెద్ద నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయితే చాలు, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది 4 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 4 పవర్ ఈవెన్ 6 వచ్చింది, ఈవెన్ 6 వచ్చింది, ఈవెన్ 6 వచ్చింది. ఓకేనా, సో 4 పవర్ ఎనీ ఆడ్ వాల్యూ
ఎప్పుడే మీకు ఏం గుర్తు రావాలి, 4/2 గుర్తు రావాలి. ఈ ఎందుకు గుర్తు రావాలి నీకు తర్వాత అర్థమైంది చూడు, ఇప్పుడే చెప్తాను తర్వాత. 4/2 వాల్యూ ఎంత, 16. అంటే ఆన్సర్ చివరిలో ఏమొస్తుంది, 6. ఆన్సర్ ఏమొస్తుంది, 6. సేమ్ అంతే 9 టేబుల్ రాయండి. ఇప్పుడు 9 పవర్స్ రాయండి అమ్మ అందరూ, మీరు చూద్దాం ఎంత పర్ఫెక్ట్గా రాస్తారు. అందరు ఈ పవర్స్ నేర్చుకోండి అమ్మా, మీకు తర్వాత చాలా ఫర్దర్గా యూజ్ అవుతాయి. ఓకేనా. సో 9 వస్తుంది, 9 వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఆడ్ వాల్యూ దగ్గర వస్తుంది. అంటే 9 పవర్ ఎనీ ఆడ్ వాల్యూ, ఆన్సర్ ఏమొస్తుంది 9. అంటే 9/1 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఆడ్ వాల్యూ కాబట్టి 9. నెక్స్ట్ 9/2. 9/2 చూడండి, 1 వస్తుంది ఎప్పుడు ఈవెన్ నెంబర్కి. అంటే ఆన్సర్ ఎంత, 81. ఆన్సర్ ఎంత, 1. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది మనకు అవసరం లేదు, ఇది చాలామంది చెప్పరు, ఇది డైరెక్ట్గా బై హార్ట్ చేయమంటారు. ఎన్ని రోజులని బై హార్ట్ చేస్తావు, బై హార్ట్ చేయలేవు కదా. ఇప్పుడు ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలో చెప్తానండి. ఆడ్ నెంబర్ అనగానే 1 గుర్తుపెట్టుకోండి, అంటే 4/1. ఓకే, 4/1 అంటే మీనింగ్ ఏంది, 4. చూడండి, ఆడ్ పవర్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, 1 గుర్తు రావాలి. 9/1 అంటే 9. ఈవెన్ అనగానే మీకు 2 గుర్తు రావాలి. 4/2 ఎంత, 4 16. అంటే చివరిలో ఏముంది, 6. ఓకేనా. 9² ఎంత, 81. చివరిలో ఏముంది, 1. ఇలా 4-5 సార్లు ప్రాక్టీస్ చేశారంటే మీరే చెప్పేస్తారు, ఇంకా బై హార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా. మన దగ్గర ఓన్లీ కాన్సెప్ట్ టెల్లింగ్ మాత్రమే ఉంటుంది, అంతేగాని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో టైప్ 2 ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదామా, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా. ఓన్లీ 2 మాత్రం గుర్తు రావాలి. ఈవెనా ఆడా, ఈవెన్ అంటే 1 గుర్తు రావాలి, సారీ ఈవెన్ అంటే 2 గుర్తు రావాలి, ఆడ్ అంటే 1 గుర్తు రావాలి. ఓకేనా. 4 పవర్ ఈవెన్. ఓకేనా. ఈవెన్ నెంబర్స్ తెలుసు కదా, 2, 4, 6, 8 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. 1, 3, 5, 7 ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఇవి తెలియని కూడా చాలామంది ఉన్నారు. నేను క్లాస్లో ఒక అమ్మాయి ఇలాగే అడిగింది. ఓకేనా. చూడండి, 4 పవర్ ఆడ్ ఈవెన్. ఓకేనా. 4 పవర్ ఏంది, ఈవెన్. ఈవెన్ అంటే ఏం గుర్తు రావాలి, 4/2 గుర్తు రావాలి. 4/2 ఎంత, 6. అంటే 16 కదా, 6. ఇక్కడ ఏముంది, ఇదే ఆన్సర్ అయిపోయింది ఇక్కడతో. ఓకేనా. దీని ఆన్సర్ ఎంత, 6. ఓకేనా. నెక్స్ట్ 4 పవర్ ఏముంది ఇక్కడ, ఆడ్. ఆడ్ అంటే మీకు ఏం గుర్తు రావాలి, 4/1 గుర్తు రావాలి. 4/1 అంటే ఎంత, 4 కదా. దీని ఆన్సర్ ఎంత, 4. 4 పవర్ ఇక్కడ ఏముంది, ఆడ్. ఆడ్ అంటే మీకు ఏం గుర్తు రావాలి, 1 గుర్తు రావాలి. ఆడ్ అంటే 1 గుర్తు రావాలి, ఈవెన్ అంటే 2 గుర్తు రావాలి. ఓకేనా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4 పవర్ ఆడ్ అంటే 4/1. ఆన్సర్ ఎంత దీనికి, 4. నెక్స్ట్ 9 పవర్ ఏముంది ఇక్కడ, ఆడ్. ఆడ్ అంటే మీకు ఎప్పుడు ఏం గుర్తు రావాలి, 1 గుర్తు రావాలి. 9/1 ఎంత, 9. సో దీని ఆన్సర్ ఎంత, 9. 9 పవర్ ఇక్కడ ఏముంది, ఈవెన్. ఈవెన్ అంటే ఏం గుర్తు రావాలి, 2 గుర్తు రావాలి. 9/2 ఎంత, అంటే 9² ఎంత, 81. అంటే చివరిలో ఏముంది, 1. ఆన్సర్ ఎంత, 1. 9 పవర్ ఆడ్, మళ్ళీ ఆడే వచ్చింది. ఆడ్ అంటే 9/1. సో ఇది ఆన్సర్ ఎంత, 9. ఓకేనా. సో ఓకేనా, ఎప్పుడైనా పవర్లో ఆడ్ ఉంటేనే 1 గుర్తు రావాలి. 4/1, 9/1. పవర్లో ఈవెన్ ఉంటే 4² 9². దాన్ని బట్టి ఆన్సర్ చేసేసేయాలి. ఓకేనా. ఇది ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారమ్మా, చూడండి ఒకసారి జాగ్రత్తగా. 4 పవర్ ఈవెన్ అంటే 4². 4² అంటే ఎంత, 16. 6 రాయాలి. 9 పవర్ ఆడ్. ఓకేనా. 9 పవర్ ఏంటిది, ఆడ్. 9 పవర్ ఆడ్ అంటే 9/1. 9/1 ఎంత, 9. నెక్స్ట్ 4 పవర్ మళ్ళీ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఈవెనే వచ్చింది. ఈవెన్ అంటే ఏం గుర్తు రావాలి, 4² గుర్తు రావాలి. అంటే 2 గుర్తు రావాలి. 4². 4²లో చివరి ఏముంది, 16. 6 చివరిగా ఉంది. 4 పవర్ ఏముంది ఇక్కడ, ఆడ్ ఉంది. 4 పవర్ ఆడ్ అంటే 4/1. అంటే ఆన్సర్ ఎంత, 4. 6, 4, 10 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. 6 + 9 ఎంత, 15. 15లో చివరి ఏముంది, 5. ఆన్సర్ ఎంత, 5. ఇలా చేయాలి. ఓకేనా. ఇక్కడ ఏమున్నాయి చూడండి, అన్నీ ఇంటూలు ఉన్నాయి. 4 పవర్ ఆడ్ అంటే 4/1 అంటే 4. 9 పవర్ ఈవెన్ అంటే 9². 9² అంటే ఎంత, 81. అంటే 1 రాయాలి. నెక్స్ట్ 4 పవర్ ఇక్కడ ఏముంది, ఆడ్. ఆడ్ అంటే 4/1 4. 9 పవర్ ఆడ్ 9/1 9. ఓకేనా. 4 ఎంతమ్మా, 16. చివరిలో ఏముంది, 6. 6 9 ఎంత, 54. సో ఆన్సర్ ఎంత, 4. ఆన్సర్ ఎంత, 4. నెక్స్ట్ క్వశ్చన్. టైప్ 2లోనే ఇంకొన్ని క్వశ్చన్స్ అమ్మా, ఈసారి అన్నీ కలిపిస్తున్నాను. ఇప్పుడు దాకా మీకు కవర్ అయిన క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది 5 అమ్మ, అంటే మోడల్ నెంబర్ 1, అంటే టైప్ నెంబర్ 1. టైప్ నెంబర్ 1లో ఏంది, ఏ పవర్ ఉంటే అదే ఆన్సర్. 5 పవర్ ఉంది కాబట్టి 5 ఆన్సర్. ఓకేనా. 5. 4 పవర్ ఏముంది, ఆడ్ ఉంది. ఆడ్ అంటే ఏం గుర్తు రావాలి, 1 గుర్తు రావాలి. 4 పవర్ 1 ఎంత, 4. 6 పవర్ ఎనీథింగ్ 6 వస్తుంది.
9 పవర్ ఏముంది ఆడ్ అంటే 9 పవర్ 1 అంటే 9 ఓకేనా. 4 + 6 క్యాన్సిల్ అయిపోయింది. 5 + 4 ఎంత 14. 14 చివరి ఏముంది 4. ఆన్సర్ ఎంత 4. చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి అమ్మా 5 పవర్ సంథింగ్ ఓకేనా. ఫస్ట్ అందరూ ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం చూడండి ఓకేనా. మీరు ఎవరైనా జీనియస్లు ఉంటే ఈ పాటికి ఆన్సర్ చూడగానే పెట్టేయచ్చు. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా మీరు ట్రై చేయండి అమ్మా. వీడియోని పాస్ చేసేసి ఈ క్వశ్చన్ని మనం అంతకుముందు ఏదైనా స్టైల్లో చేసామో చూడండి, చెక్ చేయండి ఓకేనా. 5 పవర్ ఎనీథింగ్ 5, 9 పవర్ ఆడ్ 9, 6 పవర్ ఎనీథింగ్ 6 ఓకేనా. 5 × 9 45, 5 × 6 ఎంత 30 అంటే ఆన్సర్ ఎంత 0. ఆన్సర్ ఏమొస్తుంది 0. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందాక మీకు ఏం చెప్పాను, అన్నీ ఇంటిలో ఉన్నాయి ఓకేనా. అందులో ఏముంది 5 కనిపిస్తుంది. తర్వాత ఏముంది ఇక్కడ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ వస్తుందా రావట్లేదా. 5 × ఈవెన్ నెంబర్ ఎంత 0. అసలు చూస్తాను ఆన్సర్ పెట్టేచ్చు, చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే జస్ట్ క్యాజువల్గా చెప్పాను మీకు ఓకేనా. చూస్తాను ఆన్సర్ పెట్టేచ్చు ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.